రైట్ సార్. మరి మొత్తంగా మామూలుగా అసలు పులివెందుల అంటే వైసీపీ అడ్డాగా భావించే వైసీపీ పార్టీకి ఇప్పుడు అక్కడ టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక అక్కడ రిగ్గింగ్ చేసి గెలిచారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు సార్. బలంగా ఈ వాదన అయితే వినిపిస్తోంది సార్. మరి ఇందులో నిజం ఉందా లేదా? నేను ఒక్క విషయం అండి, పులివెందల్ అంటే జగన్ అడ్డా అంటారు. మా మీడియా మిత్రులకు అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉండా, ఈరోజు ప్రజల అడ్డా అని చెప్పండి. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. అక్కడ ప్రజలు ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. పులివెందల అన్నా కడప అన్నా జగన్ అడ్డా అనడం ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్ ప్రింట్ మీడియా మానుకోవాలి. ఇది ప్రజల అడ్డా. మేము తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పుకోగలుగుతాం, కానీ అటు చెప్పడంలే. ప్రజల అడ్డా, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఇచ్చిన తీర్పిచ్చిన చోట ప్రజలను గౌరవంగా చూడాలా. ఇది ప్రజల అడ్డా తప్ప వాళ్ళడ్డా వీళ్ళడ్డా కాదు. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇటువంటి కామెంట్స్ వాళ్ళడ్డా వీళ్ళడ్డా అనేది మానేయాలి మీరు. ఓకే సారీ టు టెల్, ఎవ్రీ హ్యాస్ టు స్టాప్ దిస్ కామెంట్. నేనేమంటున్నా, ప్రతిపక్షాలు ఓడిపోతామని తెలుసు. వాళ్ళకు ప్రచారానికి పోవాలంటే గ్రామాల్లో మీరు ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండరు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు? ఇన్నేళ్లుగా మీరుండి ఏం చేశారు? మాకు ఆ ప్రభుత్వం వస్తే మాకేదో మంచి జరుగుతుంది, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి, సంక్షేమ పథకాలు వస్తాయి, ఇళ్ళు వస్తాయి, రైతాంగానికి నీళ్లు ఇస్తారు, మీరు ఏం చేశారు? మీరు ఏం చేయలేదని చెప్పి వాళ్ళని ప్రశ్నించినారు. వాళ్ళు ఓడిపోతామని తెలిసి ఎన్నికల రీపోల్ను బహిష్కరించినారు, కౌంటింగ్ను బహిష్కరించినారు. ఓడిపోతామని తెలిసి ఇంకా కుంటి సాకులు వెతుక్కోవాలా? ఏమని రిగ్గింగ్ చేసినారు, అధికార బలంతో గెలిచాను. మరి మీరు కూడా 20లో అట్లే గెలిచారా అని అడుగుతా ఉంటా. 2019లో ఎమ్మెల్యే ఎలక్షన్లో అట్లే గెలిచారా? 2020లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసి ఆ ఎన్నికల సంస్థ స్వయం పరిపత్తి కలిగిన సంస్థను చేతికి తీసుకొని మీరు చేసిన అపహాస్యాన్ని అందరూ చేస్తారనుకుంటాండ్రా? ప్రజాస్వామ్యం పరంగా మీకు గెలిచాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటాడు. 11 నామినేషన్లు ఏ రోజైతే పడ్డాయో అదే ప్రజాస్వామ్యం. మీ హయాంలో ఒకటే నామినేషన్ పడేది. బెదిరింపులు భయభ్రాంతులతో ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకొని నామినేషన్లు తిరస్కరణకు గురి చేసి సింగిల్ నామినేషన్ యూనివర్స్ గా ఎలక్ట్ అయిపోయినాయని చెప్పి డమ్కా బజాయిచ్చి రాష్ట్రంతో చెప్పుకున్నారు. ఈరోజు 11 నామినేషన్లు పడ్డాయి. 11 నామినేషన్లు కూడా స్వచ్ఛందంగా వేసిన వాళ్ళు. అంటే ప్రజాస్వామ్యం బలంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని ఆ రోజే మేము కాపాడిన వాళ్ళం. మా ప్రభుత్వం ఎప్పుడైతే మిగతా వాళ్ళ నామినేషన్లు ఇచ్చిందో ఆ రోజే ప్రజాస్వామ్యాన్ని కాపాడాం. ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు. డిపాజిట్ రాలే మీకు. నిన్న 2 గ్రామాల్లో రీపోలింగ్ జరిగింది. దాదాపు 2000 ఓట్లు ఉన్నాయి ఆ గ్రామంలో. పోనీ రీపోలింగ్లో పోలింగ్ సక్రమంగా జరిగిందని మీరు అనుకుంటే 2000 ఓట్లు ఉన్న గ్రామంలో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈరోజు మొత్తానికి డిపాజిట్ రాలే. 600 ఓట్లు వచ్చినాయి. మాకు 6000 చిల్లర ఓట్లు వచ్చినాయి. మీకు మాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు రిగ్గింగ్ చేసుకొని గెలిచినారని చెప్పి ఉనికి కాపాడుకునే దానికి ఈ మాటలు మాట్లాడతారు. అంతకు మించి మీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? ఏముండదు. మీరు ఓడిపోయారు. పులివెందుల ప్రజలు మీరు చేసిన అరాచకాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎప్పుడైతే ప్రజాస్వామ్య దేశాల్లో అరాచకం ఎక్కువైపోయినప్పుడు, అణిచివేత ఎక్కువైపోయినప్పుడు ప్రజలకు దొరికిన ఆయుధం, వజ్రాయుధం సైలెంట్ గా ఓటింగ్ అవకాశం ఇచ్చినప్పుడు ఓటేయడం. ఈరోజు ప్రజలకు ఓటేసే అస్త్రం చేతికి దొరికింది. అది తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పరంగా ఎన్నికలు జరిపించడం వల్ల బ్రహ్మాస్త్రం మాదిరి వాళ్ళకు ఓటు దొరికింది. ఓటింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. అంతే తప్ప రిగ్గింగ్ చేసుకున్నారు, అది చేసుకున్నారు, ఎలక్షన్ అధికారాన్ని ఉపయోగించారు. ఇదంతా కూడా మీరు ఓడిపోయిన తర్వాత ఉనికి కోసం మాట్లాడుకుంటారు తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రభుత్వం ఈ ఎన్నికల కమిషన్. రైట్ సార్. ఇప్పుడు మొత్తంగా అసలు ఎంత ఘన విజయం అంటే
అసలు పులివెందులలో 6,034 ఓట్ల మెజారిటీ, అలాగే ఒంటిమిట్టలో 6,154 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి సార్. ఈ విజయానికి అంటే దాన్ని జీర్ణించుకోలేక మళ్ళీ ఆ 2 చోట్ల రీపోలింగ్ పెట్టాలని వైసీపీ న్యాయ పోరాటం చేసేందుకు వెళ్తోంది సార్. మరి దీనిపైన మీరేమంటారు సార్? న్యాయ పోరాటం కింద నిన్ననే వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేశారు హైకోర్టులో. నిన్న అడ్మిట్ కాలేదు, ఈ రోజుకి వేసినట్టున్నారు. మరి ఏమైందో తెలీదు. కౌంటింగ్ అయిపోయింది, డిక్లరేషన్ అయిపోయింది, అభ్యర్థి నా డిక్లరేషన్ ఫామ్ కూడా ఇచ్చేశారు. తర్వాత కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. ఏ కోర్టు కూడా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వదు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధపు అఫిడవిట్లన్నీ వేశారు వాళ్ళు. కోర్టులు నమ్మవు. ఇటువంటి ఎన్నికల ప్రక్రియలో ఏకపక్షంగా జరిగేటి ఎవరు నమ్మరు. కోర్టు కూడా నమ్మదని మాకు విశ్వాసం ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు సక్రమంగా జరిగాయని చెప్పే ఈరోజు కౌంటింగ్ ప్రొసీడింగ్స్ చేసి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి పంపించారు. కాబట్టి కోర్టులో వస్తారని మేమైతే అనుకోవడం లేదు. వాళ్ళకి ఏ రిలీఫ్ రాదు కూడా. రైట్ సార్. మరి మొత్తంగా ఈ ఘన విజయం మీకు సంతృప్తినిచ్చింది అనుకోవచ్చా సార్? ఎందుకంటే పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగడం, అందులో టీడీపీ ఘన విజయం సాధించింది సార్. మరి ఈ సక్సెస్ ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఘన విజయం, సంతోషం, గర్వం కంటే కూడా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. ప్రజలు ఇచ్చారు, ప్రజలు ఒక విశ్వాసం వ్యక్తం చేసి ఒక బాధ్యతగా నమ్మి ఓట్లేశారు. వాళ్ళకి ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చా ఆ హామీలన్నీ నెరవేర్చడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే 100 నుంచి 200 రోజుల్లో వాళ్ళకి ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి చేస్తాం తప్పకుండా అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. మేము ప్రజలకు హామీ ఇచ్చాం. అది మాకు మరింత ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగింది తప్ప మేము ఈ విజయం వల్ల గర్వపడడంలే, సంబరాలు చేసుకోవడంలే. సంతోషం మాత్రమే మాకుంది. మేము ప్రజల్లోకి పోయి వాళ్ళకి చెప్పిన సమస్యలు, వాళ్ళ వాగ్దానాలు ఏం చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత మాకు.